నమస్తే, నేను మీ సతీష్. రాష్ట్రంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి ఒక నెగిటివ్ పబ్లిసిటీ తోటి అందరి నోళ్లలో నిత్యం నానేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మంత్రి ఆర్కే రోజారెడ్డి ఈ రోజున మరొక వివాదంతో రోజా గారు అయితే కనుక తెరపైకి వచ్చారు. ఆవిడ రావడమే కాదు, ఈ వివాదంలో తన భర్త కూడా చేరినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నగర్లో రాజకీయం పైన కావచ్చు, లేదంటే రోజా అలాగే ఆమె భర్త సెల్వమణి వీళ్ళిద్దరి వ్యవహారం కూడా ఈ రోజున చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యంగా ఏదైతే నగరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రోజా వ్యతిరేక వర్గం పైన రోజా భర్త సెల్వమణి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన గుప్పించినటువంటి విమర్శలు, ఆయన విప్పినటువంటి తిట్ల పురాణం కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు రోజా గారిని చూస్తూ వచ్చాం. ఒక నెగిటివ్ పబ్లిసిటీ తోటి, లేదంటే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి వాటితోటి అనేక వివాదాల్లోకి వచ్చారు. తద్వారా ఫేమ్ పొందాలి అనేటువంటి ఒక కుంచిత మనస్తత్వంతో వ్యవహరించినటువంటి తీరును చూసాము. ప్రతిపక్షాల మీద ఎలాంటి భాష ఉపయోగిస్తారు, ఆవిడ నోరు ఎలా ఉంటుంది. ఈ రోజున ఆ కోహలోకి ఆవిడ భర్త సెల్వమణి కూడా వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలపైనే అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే గతంలో రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఆయన ఎన్టీఆర్ శత జయంతోత్సవాల్లో భాగంగా చంద్రబాబు గారు చేసినటువంటి మంచిని గురించి, తెలుగుదేశం చేసినటువంటి మంచిని గురించి చెప్తే దాన్ని పెద్ద అదేదో తప్పు మాట్లాడేసినట్లుగా రజనీకాంత్ గారు ఆయన మీద కూడా ఈ రోజా గారు మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. అలాంటిది సెల్వమణి ఈ రోజున వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుక్కలతోటి పోలుస్తూ, పందులతోటి పోలుస్తూ ఆయన తిట్టడం, ఆ వీడియో ఒకటి ఈ రోజున సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉంది. అసలు ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ నగరిలో రోజాకి చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉందండి. అక్కడ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకొక మంత్రి ఉన్నాడు. ఆయన మొత్తం రాయలసీమ జిల్లాల మీద మొత్తం ఆయన అధిపతి. అంటే ఉత్తరాంధ్రకి వైవి సుబ్బారెడ్డి ఉన్నట్టు రాయలసీమ మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధిపతి. ఆ అధిపతి అంటే ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడో అతను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తారు. అతనికిను రోజాకి పడదు. రోజా మంత్రి కావటానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డుకున్నాడు. అయితే సరేలే మన రెడ్డే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మంత్రి పదవి. ఆ తర్వాత రోజా వైఖరిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అంటే మార్పు రావటం ఇన్ ద సెన్స్ గేట్లు ఎత్తేసారు. రోజా వాళ్ళ బ్రదర్ ఒక అతను ఉన్నాడు, భర్త. వీళ్ళందరూ కూడా మనం చూసాం. మనం పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ కోసం భువనేశ్వరి అని ఒక కార్పొరేటరు, దళిత మహిళ, ఆమె దగ్గర నుంచి డబ్బులు అడిగాడు. మేము డిసైడ్ చేసామమ్మా, నీకు చైర్మన్గా వస్తుంది, ఒకసారి వెళ్ళి మా అన్నని మా ఆయన్ని కలిసి రవ్వు అని చెప్పింది రోజా. చెబితే అమ్మ ఇంక చైర్మన్ అయిపోతున్నానని ఆ భువనేశ్వరి వెళ్ళి కలిసింది. డబ్బులు అడిగారు. అక్కడ ఇక్కడ తంటాలు పడి ఏదో తీసుకొచ్చి డబ్బులు సర్దింది పాపం. ఇదిగో ఇస్తున్నాం అని చెప్పి ఆమెకు పదవి ఇవ్వాల. ఆమె పేరు భువనేశ్వరి, కార్పొరేటర్. చైర్మన్ పదవి ఇవ్వాల. అన్న మరి చైర్మన్ చేయలేదు కదా, నేనేదో అప్పు తీసుకొచ్చి ఇచ్చాను మీకు, నా డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయండి అని అడిగిందాము. లేదు 2.5 సంవత్సరాల తర్వాత ఈ చైర్మన్ని అవిశ్వాసం పెట్టి దించేసి నిన్ను ఎక్కిస్తామన్నారు. ఆమె పాపం అమాయకంగా నమ్మింది, వెయిట్ చేసింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కావచ్చింది. ఆమెకు పదవి రాను, నా డబ్బులు నాకు ఇచ్చేయమంది. ఇది మొత్తం చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా డిస్కషన్ అయింది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇట్లా అవినీతికి గేట్లు ఎత్తారు. అక్కడ చాలా చేశారు, చాలా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమైంది అంటే మొత్తం వడమాలపేట దానికి సంబంధించిన లీడర్లు అందరూ కూడా, మురళీధర్ రెడ్డి అని, రెడ్డి శాంతి అని, ఇటువంటి వీళ్ళు ఉన్నారని చాలామంది ఉన్నారు. ఈ లీడర్లందరూ కూడా వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అని రోజా చెప్తూ ఉంటుంది. వాళ్ళు కూడా వైసీపీ నాయకులే. వీళ్ళకి రోజాకి పడదు. రోజా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నది అనేది వీళ్ళ ఆరోపణ. అవినీతి కార్యక్రమాలు చేస్తున్నది కాబట్టి ఈమె డిఫేమ్ అయిపోయి ఉన్నది ప్రజల్లో, అందుకని ఈమె మళ్ళీ గెలవదు అని వాళ్ళ ఉద్దేశం. అందుకని క్యాండిడేట్ని మార్చాలి అని వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని మొన్న ఒక 2 రోజుల కిందట
ఒక తీర్మానం చేశారు, రోజాకి టికెట్ ఇవ్వద్దు, ఇచ్చినా మేము గెలిపించము అని వాళ్ళు తీర్మానం చేసి పంపించారు. డిమాండ్ చేశారు, పబ్లిక్లో వచ్చి చెప్పారు రోజాకి టికెట్ ఇవ్వడానికి వీలు లేదు, ఇస్తే మేము ఊరుకోము అని. అందుకనే రోజా టికెట్ మీరు చూశారు కదా, అన్నీ చాలా లిస్టులు వచ్చినాయి కానీ అందులో రోజా పేరు లేదు. రోజా పేరు ఉంటుందో లేదో కూడా తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఒకసారి మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళి, అన్నా నన్ను క్షమించండి, నేను ఏదన్నా తప్పు చేసి ఉంటే అని చెప్పి క్షమాపణ చెప్పినా కానీ ఆ పెద్ద మనిషి ఏమని క్షమించాల. ఇది జరుగుతూ ఉన్నది. అక్కడ చాలా లాబీలు కోటరీలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రోజా అంటే మామూలుగా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ కావటం వల్ల, జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్గా యాక్టర్ కావటం వల్ల రోజాకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని బండబూతులు తిట్టే కార్యక్రమాన్ని తీసుకుంది. అట్లా జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది ఇదే. ఇట్లా తిట్టేవాళ్ళంటే ఆయనకి ఆనందం అనమాట. అంటే బూతులు తిట్టేవాళ్ళంటే మరీ ఆనందం. అందుకని రోజాని ఈ కోటరీ అంతా అడ్డుకుంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. ఇది అక్కడ మొత్తం జరుగుతున్న సెనేరియో. ఆమెకు టికెట్ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ లోపల ఏంటి అంటే మొత్తం అక్కడ అన్న ఒకవైపు ఉన్నాడు, ఇంకొక వైపు సెల్వమణి వచ్చాడు. సెల్వమణి ఏంటి అంటే ఈ ఎవరైతే మురళీధర్ రెడ్డి, వీళ్ళు శాంతి, వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి దోచుకున్నారు, తిన్నారు, మా ఎంగిలిగూడు తిన్నారు, కక్కిన గూడు పందులు, కుక్కలు పందులు అని తమిళంలో అనర్గళంగా ప్రసంగించాడు ఈ రోజమ్మగుడు. చేసి అసలు అటువంటి వాళ్ళు ద్రోహులు, పార్టీ అసలు ఇతను పార్టీ మెంబర్ కాదు, ఇతనికి పార్టీకి సంబంధం లేదు, రోజాకి మొగుడు అంతే. అటువంటి ఇతను వచ్చి అసలు పార్టీ అటువంటి వాళ్ళని క్షమించకూడదు, వాళ్ళందరూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఇతను చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఏంటి అంటే రోజాకి పాయింట్ నెంబర్ 1 టికెట్ రాదు, వచ్చినా కానీ వీళ్ళందరూ గెలవనివ్వరు. అక్కడ ఉన్న పరిస్థితి ఇది. రోజాకి ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితి ఉంది, డబ్బులన్నీ సంపాదించుకున్నది మాకెవరికి ఇవ్వట్లేదు అని అక్కడ చాలామంది స్థానిక నాయకులు కూడా వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. సో దాంతో ఈ మొత్తం అసలే మండుతున్నది నిప్పు. దానికి సెల్వమణి వెళ్ళి పెట్రోల్ పోసాడు దాని మీద, ఇంకా అది పెద్దగా మండుతున్నది. ఆ మంటల్లో ఎట్లా ఉన్నది అంటే రోజా రాజకీయ భవిష్యత్తు మొత్తం కాలిపోయే పరిస్థితి వచ్చిన్నది ఇక్కడ. బట్ ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పటికే టికెట్ వస్తుందో లేదో కూడా తెలియని రోజా ఈ రోజున 25,000 మెజార్టీతో గెలుస్తుంది అంటూ ఆమె భర్త అసలు ఆ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి పార్టీ కార్యాలయంలో నేరుగా వచ్చి సమావేశాలు పెట్టడం నాయకులతోటి. ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే వ్యతిరేక పక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా సభ్య పదజాలంతో కుక్కలు పందులు అంటూ పశువులతో పోలిస్తూ అవమానకర రీతిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక చీలికలు తెస్తున్నటువంటి పరిణామంగా పరిణమిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రోజా రాజకీయం పైన కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉండబోతోంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.